తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల సంబరాలు ఎక్కువైపోయినాయి. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎలా చూడాలంటారు వాటన్నిటిని? అందరికి నమస్తే అండి. మీ వాసు పదిలా. ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఏదో చేసుకున్నారని సామెత ఉంది. అది ఎందుకు లేదని చెప్పట్లేదు. లేదంటే ఎక్కడో పెళ్ళైతే ఎవరికో పుట్టారన్న సామెతలాగా తయారైంది జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ గురించి. మేము అడుగుతున్నాం, జగన్ రెడ్డి నిలువెత్తు బొమ్మ పెట్టుకొని నాకు ఓట్లేయండి అని అడుక్కుంటే జగన్ రెడ్డికి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి విజయ్ ఒక ఏరియాలో ఒకసారి ఫోటో పట్టుకుంటే అది కూడా ఏది, అంతకుముందు బాబు గారు వచ్చారండి అని ఎవరో ఒక వైసీపీ వాడు వాళ్ళ ఆనందం కోసం ఫోటో ఇస్తే ఒక్కసారి పట్టుకున్నాడు. ఏమన్నా జగన్ రెడ్డి మీ అందరి చేత నాకు ఓట్లు వేయమన్నాడని విజయ్ గారు ఏమన్నా చెప్పాడా? చెప్పలా. అయినా వీళ్ళు వాళ్ళకి కానిది ఆపాదించుకుంటారు, వాళ్ళదేమో వద్దనుకుంటారు. ఇదే కదా మేము అడుగుతున్నాం. వైసీపీ పేటీఎం బ్యాచ్ని అదే దమ్మున్న మగోడో లేదా దమ్మున్న నాయకుడో మీ జగన్ రెడ్డి అయితే పరదాల పాటు నడిచింది మీ జగన్మోహన్ రెడ్డి కాదా? పిరికోడు జగన్ రెడ్డి. మేము అంటున్నాం, విజయ్ 36 కాన్స్టిట్యూన్సీలు తిరిగితే అతనికి 107 సీట్లు వచ్చినాయి. కేవలం తిరిగింది 36 నియోజకవర్గాలే. అతని దగ్గర చరిష్మా ఉంది. అతను గెలిపియాలనుకున్నారు. అన్నా డిఎంఏకే వద్దనుకున్నారు. ఇందులో జగన్ రెడ్డి పొడిచింది ఏముంది? పోనీ మీరేమన్నా పోయి ఎలక్షన్ చేశారా? చేయలా. పోనీ ఇప్పుడు స్టాలిన్ దానికి పోయింది ఎవరు? మీ ఐరన్ లెగ్ రోజా కాదా? ఇప్పుడు మేము అడుగుతున్నాం, జగన్ రెడ్డికి వ్యాపార సంబంధాలు ఉంది విజయ్తోనా స్టాలిన్తోనా? లేదా శేఖర్ రెడ్డి అని ఉండేవాడు అంతకుముందు మనకి. అన్నా డిఎంకే మొత్తం అతనే. జగన్ రెడ్డికి ఎవరైతే అరాచకాలు చేస్తారో, దుర్మార్గాలు చేస్తారో, బ్లాక్ మనీ ఎక్కువ ఎవడైతే పోగు చేస్తాడో వాడితోనే కదా జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉండేది. మేము అడుగుతున్నాం, సిగ్గులేని రాజకీయాలు ఇంకా మానుకోండి. మీరు ఇప్పుడు ఇదే మేము అడుగుతున్నాం, మీకు సరైన వాళ్ళు అయితే, మీ నాయకుడు సరైన వాడైతే పులివెందుల్లో జడ్పీటీసీ ఓడిపోయాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖం కాదా? జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ఓసరు వెళ్ళాక ఏమైనా ముఖాలు మారుతాయా? సిగ్గు సేరం లేకుండా మీ నాయకుడిని మీరే దిగదార్చుకున్నారు జగన్ రెడ్డిని. ఎలా అంటే పక్కనున్న ఒంటిమిట్టలో జడ్పీటీసీ కోల్పోయారు, పులివెందుల్లో జడ్పీటీసీ కోల్పోయారు. 1,00,000 ఓట్లు ఉన్న మెజార్టీ జగన్ రెడ్డికి పులివెందుల్లో 60,000కు పడిపోయాడు. సిగ్గు శరం లేకుండా ఇలాంటివి మాట్లాడి మీ జగన్ రెడ్డిని మీరే తిట్టిస్తున్నారు. లండన్ నుంచి నిన్న వచ్చినట్టున్నాడు పాపం. అదే చొక్కాతో పోయాడు, అదే చొక్కాతో వచ్చాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంకో డ్రెస్ కూడా లేదా జగన్ రెడ్డికి. 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు దండుకున్నాడు. 40,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. చొక్కాలన్నా కొనియండిరా. విజయంలో మీరు ఎంత పాత్ర ఉన్నారో మొత్తానికి తెలుసు. అసలు విజయ్ గారే చెప్పాడు కదా, నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, కుక్కల్లాగా మాట్లాడుకుంటారు, వదిలేయమన్నారు. మేము అడుగుతున్న వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇంకా మీకు సిగ్గు శరం ఉంటే మాట్లాడటం మానేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏదైతే కనుక డిఎంకే ఏఐడిఎంకే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతకైనా దిగజారుతారు అని చెప్పి నిన్న రోజా చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఇక ఈ బర్రె రోజా అని మాట్లాడాలి మనం. ఎందుకంటున్నాం అంటే, సిగ్గు శరం లేదు. అసలు నిన్న టీవీ9 వాళ్ళు పిలిచారు, ఆయన మాట్లాడుతున్నాడు, రజనీకాంత్ గారు మాట్లాడుతున్నాడు. అన్నా డిఎంఏకే ఛాన్స్ వస్తే మేమా? సిగ్గు శరం ఉండొద్దు. శవం జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి ఆ పావురాల గుట్టలో పావు అయిపోతే ఎటెళ్ళాడో తెలియకుండా అందరూ ఎతుకుతుంటే జగన్ రెడ్డి సంతకాల సేకరణ పెట్టింది ఎవరమ్మా? రోజా, ఐరన్ లెగ్ రోజా ఎవరు? జగన్ రెడ్డి కాదా సంతకాల సేకరణ పెట్టింది? అది స్వార్థాలు. ఏడైనా పట్టుకుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, బూట్లు నవ్వుతాడు. మోడీ బూట్లు నాకాడు నిన్నటి దాకా మీ జగన్ రెడ్డి. ఒక్క బిల్లు కన్నా సరే వ్యతిరేకం చేశాడా? మోడీ గారు చేసిన ఒక్క బిల్లు కన్నా నేను అపోజ్ చేస్తున్నాను ఎక్కడని చెప్పాడా? మైనార్టీలు కూడా మోసం చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు విసుకుతాడు, ఏదైనా చేస్తాడమ్మా రోజా. నీలానే నువ్వు కూడా అంతే కదా. నువ్వు ఒక ఫకీర్వి. నిన్ను తెలుగుదేశం పార్టీలో నీకు స్థానం ఇచ్చి తెలుగు మహిళ చేస్తే ఓ పెద్ద బిల్డప్లు ఇస్తున్నావు. రోజా నీకు మళ్ళీ చెబుతున్నావు, జగన్ రెడ్డి సంకనాగు, లేకపోతే జగన్ రెడ్డికి ఊడిగం చేసుకో. మళ్ళీ చెబుతున్నావు. అలాంటి రాజకీయాలు, కుటిల రాజకీయాలు మేము చెయ్యం. రోజాకు మళ్ళీ చెబుతున్నాం. ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీలాంటిదే లక్ష్మీపార్వతి కూడా. నీకు లక్ష్మీపార్వతి తేడా లేదు. మా పంచం నిన్న తర్వాత పోయి జగన్మోహన్ రెడ్డి తొడల మీద కూర్చుంటున్నారు మీరు.
అలాంటి రాజకీయాలు మేము చెయ్యం. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇలా తెలుగుదేశం పార్టీని బస్టు పట్టిస్తుంటే ఎవరు లక్ష్మీపార్వతి, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. దాన్ని మీరు వెన్నుపోటంటే ఎలా? వెన్నుపోటంటే ఏంటి రోజా? రాజశేఖర రెడ్డి కుటుంబానికి సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయలా ఎవరు కూడా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎలక్షన్లకు వెళితే అత్యధిక మెజార్టీని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో గెలిచారు. ఇది తెలుసుకోండి ముందు. జగన్మోహన్ రెడ్డి ఆరులు చాస్తాడు లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు తప్పితే మాది అది కాదు అని రోజాకు చెప్తూ నోరు అదుపులో పెట్టుకో రోజా. ఆడబిడ్డమని ఊరుకుంటుంటే మరీ పెచ్చి జబర్దస్త్ స్కిట్లు రాసుకో, స్కిట్లు వేసుకో. రజనీకాంత్ ఏమడిగాడు? నీ బెంచ్ కారు గురించి అడిగాడు. ముందు దాని గురించి ఏడు. శెల్వమ్మని మీ ఆయన ఏడున్నాడు చూడు. అసలు మీ ఆయన ఒక్క రోజన్న నీతో కలిసి ఎలక్షన్ తిరగటం చూసాం మేము. ఎవరో నువ్వు అసలు మాట్లాడేది? మేము ఇంక ఇది దిగదార్చి ఇంకా మాట్లాడతాం. చెబుతున్నాం రోజా, నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు వెనక్కి తీసుకోకపోతే ఎందుకైనా తెగిచ్చేది ఎవరు? నువ్వు, నీ రాజశేఖర్ రెడ్డి, మీ జగన్ రెడ్డి. సిగ్గు శరం లేని రాజకీయాలు చేస్తారు. రాజశేఖర్ గారు చనిపోయారు కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడట్లా. జగన్మోహన్ రెడ్డి దేనికైనా సరే దిగజారి మాట్లాడతాడు, దిగజారు రాజకీయాలు చేస్తాడు. రాష్ట్రాలు విభజిస్తాడు, కులాలను విభజిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెడతాడు, మతాల మధ్య చిచ్చు పెడతాడు. ఇది జగన్ రెడ్డి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక టీవీకే విజయ్ అనేది జగన్మోహన్ రెడ్డినే ఫాలో అయ్యాడు. ఆయనలాగే వైట్ షర్టు కాకి ప్యాంటు వేసుకున్నాడు. ఆయన చేసినట్టే అభివాదం చేశాడు. ఈయన ఇచ్చినట్టే సంక్షేమ పథకాల హామీలు ఇచ్చాడు కాబట్టి అక్కడ గెలిచాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డినే ఫాలో అయ్యాడు అనే మాట అయితే అంటున్నారు కదా. ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి 2-3 చెప్పండి. సిలిండర్లు మేము ఇచ్చాం, జగన్ రెడ్డి ఇచ్చాడా? టీడీపీ అసలు మేము సిగ్గులేని దానికి చెబుతున్నాము. విజయ్ గారి కలర్ ఏంటి? పార్టీ కండువా ఏంటి? పార్టీ కలర్ ఏంటి? విజయ్ గారు ఇచ్చిన అన్ని ఉచిత విద్యుత్ 200 ఎవరిది? తెలుగుదేశం పార్టీది. మేము అంటున్నాం ఆయనది. ఆయన అక్కడ ఉన్న దాన్ని బట్టి ఆయన హామీలు ఇచ్చుకుంటాడు. దానికి నీకేంది? తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళందరూ కాదు, ఎర్రచీర కట్టుకుందంతా నా పెళ్ళంలాగా ఓ పద్ధతి పాడు ఉంటది. ముందు గుర్తుపెట్టుకో. జగన్ రెడ్డి ఆవభావాలు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి లాగా సచ్చిన వాళ్ళ రాజశేఖర రెడ్డి చనిపోతే సంతకాల సేకరణ పెట్టాడా? లేదా వివేకానంద రెడ్డి గారు ఎంపీ పదవి దానం చేస్తే ఎంపీ ఏమన్నా అయ్యాడు విజయ్ గారు? నక్కకి నాగలోకాల కొంత తేడా ఉంది. విజయ్ ఫ్యామిలీ ఒక సినీ ఫ్యామిలీ. ఆయన డైరెక్టరు, వాళ్ళ అమ్మగారు సింగరు. వాళ్ళది ఒక బ్యాక్గ్రౌండ్. మీదేంది? రాజారెడ్డి రాక్షస పాలన, రాజశేఖర్ రెడ్డి కుళ్ళు కుతంత్రాలు, దాని మీద పుట్టిన పార్టీ, శవాల మీద పుట్టిన పార్టీ మీది. విజయ్ గారు తెల్ల చొక్కా వేసుకున్నంత మాత్రాన మీది కాదు. మేము అడుగుతున్నాం, నేను విజయ్ నీకే అంతుంటే రోజే అడుగుతున్నాం, మీ జగన్ రెడ్డిని పిలవచ్చు కదా మరి. ఆయన ఏం జగన్ రెడ్డిని పిలవటానికి కూడా లేదా? సరే విదేశాల్లో ఉన్న ఒక పోస్ట్ అన్న వచ్చిందిగా, జగన్ రెడ్డి గారిని పిలిపిస్తున్నామని ఒక పోస్ట్ అన్న ఇవ్వాలి కదా, లేదా స్టేజీ మీద చెప్పాలి కదా. ఏమీ చెప్పలేకుండా సిగ్గు. అయినా మేము అడుగుతున్నాం, సిగ్గులేని రాజకీయాలు. ఇక్కడే మీకు దిక్కు లేదు, దికానం లేదు. రేపు పంచాయతీలో ముండలు పోటీ చేయండి. మీరు ఆ మాట అంటున్నారు. మన ఎలక్షన్ కౌంటింగ్ రోజు పవన్ కళ్యాణ్ లేపి తన్నారు మా కార్యకర్తలు, ఒంటరిగా పోటీ చేయలేకపోయాడని చెప్పి లేపి తన్నారు. నేనైతే నవ్వు ఆపుకోలేకపోయాను ఆ రోజు అనే మాట కూడా అంటుంది కదా మరి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. రాజకీయాల్లో ఈక్వేషన్స్, రాజకీయంలో ఒక దుర్మార్గుడు రాకుండా ఉండాలి అంటే, ఇప్పుడు మనం పందులు పడతాం రోజా. పందులు పట్టేటప్పుడు ఎలా ఉంటది? ఒక్కడే పోయి పందిని పట్టొచ్చు, కానీ అలివిగాని పంది ఉంటుంది చూసావా? నీలాగా అలివిగాని పంది ఉంటుంది. పందిని పట్టాలంటే ఏం చేయాలి? చుట్టూ గుమ్ము కొడతారు. ఒక పందిని పట్టాలంటే అలివిగాని పందిని చుట్టూ చేరతారు. పందిని పట్టేది ఒక్కడే, కానీ చుట్టూ చేరేస్తారు కదా. అలానే మీ యొక్క రాక్షస పాలన పోవాలి అంటే కూటమి ప్రభుత్వం ఉండాలి కాబట్టి పోటీ చేశారు. మేము అడుగుతున్నాం, మాకేమో ఇది లేదు. సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అవరని మేము అన్నామా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమని అన్నారా? మీ యొక్క రాక్షస నరకాసుడు పాలన 2019-24 దాకా రాష్ట్రంలో నరకాసుర పాలన జరిగింది. దాన్ని కట్టడి చేయాలి అంటే అందరూ ఒకేసారి ఒక రాక్షసుడిని చంపాలి అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. అలాంటి పందులు పట్టాలంటే రకరకాల ఈక్వేషన్ ఉంటాయి రోజా. అందుకని వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 21 సీటుల్లో కేవలం పోటీ చేస్తే 100% 100 స్ట్రైక్ రేట్. మొండల మీరు 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 సీట్లు రాలా. మీరా మాట్లాడేది? మీ స్ట్రైక్ రేట్ ఎంత ఉంది? సిగ్గు శరం లేకుండా మాట్లాడటం మానుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు మీరు అన్న మాటలకే
ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు మీరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు జోలు వచ్చినా మేము అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ధర్మం కోసం న్యాయం కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. రాక్షస పాలన అందించాలంటే మా కూటమి ప్రభుత్వం ఉండాలి, ఉంటుంది. దాన్ని మీరు ప్రక్షాళన చేయాలన్నా విభజించాలన్నా ఇక్కడ ఒరిగేది లేదు. రోజా ఇక మీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, రేపు పొద్దున పోయి ఆ పాలేరు పనులు చేసుకో. మీరేమన్నా ఉంటే మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా అడుగుతున్నాం, పంచాయతీల్లో రండి, ఎంపీటీసీలో రండి, జెడ్పీటీసీ రండి, మున్సిపల్ కార్పొరేషన్, ఎనీ టైం ఎనీ ప్లేస్ మీకు డిపాజిట్లు కూడా రావని మరొకసారి చెప్తూ టీవీకే గలుపుని మీ గలుపు అనుకుంటే ఒళ్ళు బలిసి కొట్టుకున్నట్టే. మీరు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎక్కడో గలిస్తే మాది అనుకునే సంబరాలు చేసుకునే మీరు మన రాష్ట్రంలో ఎందుకు ఆడకే పోయి పోటీ చేయమని ఉచిత సలహా ఇస్తున్నాం.